వీక్షకులందరికీ నమస్కారం. అమెరికా ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి మూసుకుపోయింది. దాదాపుగా 1200 చమురు నౌకలు, గ్యాస్ నౌకలు అక్కడే ఇరుక్కుపోయాయి. అయితే తాజాగా ఇరాన్ ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది 5 దేశాలకి. చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్. ఈ దేశాలు హార్ముజ్ జలసంధి గుండా చమురును తరలించవచ్చు, గ్యాస్ తీసుకువెళ్ళవచ్చు అని ప్రకటించింది. ఇరాక్ దేశం పొరుగు దేశానికి కూడా అవకాశం కల్పించింది. అయితే ఆ దేశానికి పెద్దగా చమురు దిగుమతుల మీద ఆధారపడే దేశం కాదు. అయితే తాజాగా భారతదేశంలో ప్రస్తుతం ఇంకా కమర్షియల్ గ్యాస్ కొరత కొనసాగుతూనే ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. ఇరాన్ ప్రకటించిన ఆఫర్తో భారతదేశానికి ఇక చమురు కొరత, గ్యాస్ కొరత తీరిపోయినట్లే అని చెప్పొచ్చు. అయితే గల్ఫ్ దేశాల్లో చమురు శుద్ధి కర్మాగారాలన్నీ యుద్ధంలో దెబ్బతిని ఉండడం, దిగుమతులకి ఏ కర్మాగారాల నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడెక్కడ నింపుతారు, ఇక సౌదీ అరేబియా నుంచి గ్యాస్ తీసుకురావడం సాధ్యం అవుతుందా? ఇరాన్ హార్ముజ్ జలసంధి అయితే ఓపెన్ చేసింది, కానీ సౌదీ అరేబియాలో, ఖతర్లో, కువైట్లో ఇలా చాలా దేశాల్లో చమురు శుద్ధి కర్మాగారాల మీద దాడులు చేసింది. ఆ చమురు శుద్ధి కర్మాగారాలన్నీ ప్రొడక్షన్ ఆపేశాయి. ఇక అవకాశం కల్పించింది. ఇరాన్ నుంచి ఎలాగో దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదు. సౌదీ అరేబియా నుంచి, ఖతర్ నుంచి, కువైట్ నుంచి గ్యాస్, చమురు దిగుమతి చేసుకోవడానికి అక్కడ సదుపాయాలు ఉన్నాయా లేవా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.